ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న సుమిత్రను చూసి దశరథ గుండె తరుక్కుపోతుంది. తండ్రి బాధను చూసిన దీప ఏం చేయబోతుంది? ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, దీప కార్తీక్ స్కూటీపై శివన్నారాయణ ఇంటికి వస్తారు. అప్పుడే సుమిత్ర నడుచుకుంటూ బయటకు వస్తుంది. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? టిఫిన్ చేశావా అని అడుగుతుంది దీప. ఎవరమ్మా నువ్వు అంటుంది సుమిత్ర. తను దీప అత్త, నా భార్య అంటాడు కార్తీక్. అత్త అంటున్నావు, నువ్వెవరు బాబు అంటుంది సుమిత్ర. భార్యాభర్తలిద్దరూ షాక్ అవుతారు. ఇంతలో దశరథ బయటకు వస్తాడు. అత్తకేమైంది మామయ్య అంటే, నేను తర్వాత చెప్తాను అని, మనం లోపలికి వెళ్దాం పద సుమిత్ర అంటాడు. దశరథను కూడా మీరెవరు అని అడుగుతుంది సుమిత్ర. నేను నీ భర్తను, ఇది మన ఇల్లు అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు దశరథ. సుమిత్రకు కొత్త సమస్య. శివన్నారాయణతో సుమిత్ర బయటే ఉంది. నాన్న కంగారు పడకండి అని చెప్తాడు. సరే, నువ్వు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అంటాడు శివన్నారాయణ. ఉన్న సమస్యలు చాలవన్నట్లు కొత్త సమస్య వచ్చిందని వెటకారంగా అంటుంది పారు. పిన్ని, మీరాగండి అంటాడు దశరథ. మీ అమ్మకు మతిపోయినట్లు ఉందే అని జ్యోత్స్న చెవిలో చెప్తుంది పారు. అత్తకేమైంది అనుకుంటూ దశరథ వెనకాలే వెళ్తారు దీప, కార్తీక్. సుమిత్రకు టాబ్లెట్ వేసి పడుకోబెట్టి బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ. అత్తకేమైంది మామయ్య అని అడుగుతాడు కార్తీక్. అమ్మను మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటుంది దీప. డాక్టర్కి ఫోన్ చేశాను, కొందరిలో ఇలా జరుగుతుందని చెప్పింది. నా భార్య నాకు దక్కదని భయంగా ఉందిరా అని వెక్కి వెక్కి ఏడుస్తాడు దశరథ. ఊరుకోండి నాన్న, అమ్మకేం కాదు అని ఏడుస్తుంది దీప. నేను బాధపడగానే నీలోని తండ్రి ప్రేమ బయటకు వచ్చిందా అమ్మా? కాళ్ళు కడిగి కన్యాదానం చేసినందుకే నువ్వు నన్ను కన్న తండ్రిలా చూస్తున్నావు. ఇన్నేళ్ళు నాతో కలిసి బ్రతికిన నా భార్య ఇలా అయిపోతే నేను ఎలా ధైర్యంగా ఉండాలి అని ఏడుస్తాడు దశరథ. నాకు నమ్మకం పోయిందిరా కార్తీక్. మీ అత్త చనిపోతుందని నాకు అర్థమైంది. ఇంతకుముందు తన కూతురు తనని కాపాడుతుందని సుమిత్ర నమ్మకంతో ఉండేది. ఎప్పుడైతే రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయో అప్పటి నుంచి తను బెంగ పెట్టుకుంది. ఈ చావు తనకంటే ముందు నాకు వచ్చినా బాగుండేది. నేను తను లేకుండా బ్రతకలేనురా అని ఏడుస్తాడు దశరథ. ఓదార్చే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. నువ్వు చెప్పు కార్తీక్, మీ అత్త బ్రతుకుతుందా? నువ్వు చెప్తే నాకు ధైర్యంగా ఉంటుందిరా అంటాడు దశరథ. మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదమామయ్య అని దశరథను బయటకు తీసుకువెళ్తాడు కార్తీక్. దీప ఏడుస్తూ సుమిత్ర గదిలోకి వెళ్ళి చూసి మళ్ళీ బయటకు వెళ్తుంది. ఏదో ఒక దారి దొరుకుతుంది. బయట కార్తీక్ దశరథతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మామయ్య ఈ మగాడి జీవితం? తన కుటుంబం కోసం అన్ని త్యాగాలు చేస్తాడు. ఆ కుటుంబానికి ఆధారమైన ఆడదానికి సమస్య వస్తే మాత్రం తట్టుకోలేడు. మగాడిని నడిపించేది భార్యే. అలాంటి భార్య శాశ్వత నిద్రలోకి పోతుంది అంటే ఎవరైనా ఎలా తట్టుకుంటారు? నీ బాధను నేను అర్థం చేసుకోగలను అంటాడు కార్తీక్. మన ప్రయత్నం ఇంకా ఆగిపోలేదు. మనం ప్రేమ వెనుక పరిగెడుతూ ఉన్నాం. ఏదో ఒక దారి దొరుకుతుంది. ధైర్యంగా ఉండు. నేను నీ కోసం కాఫీ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. దీప ఏం చేస్తుందోనని సుమిత్ర గదిలోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ దీప ఉండదు. కిచెన్లో చూస్తాడు, కనిపించదు. దీప కోసం ఇల్లంతా వెతికి చివరికి పారును అడుగుతాడు. అక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అంటుంది పారు. దీప ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. మరోవైపు దీప డాక్టర్ హారిక దగ్గరకు వచ్చి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు స్పృహలోనే ఉన్నావా దీప? తల్లి కోసం బిడ్డను వదులుకుంటావా అంటుంది డాక్టర్. నాకు వేరే దారి లేదు డాక్టర్ అంటుంది దీప. నీ తల్లిని కాపాడితే నువ్వు ప్రాణదాతవు అవుతావు, కానీ అదే టైంలో నీ బిడ్డను చంపితే హంతకురాలివి కూడా అవుతావు అంటుంది డాక్టర్. నా తల్లిని నేను కాపాడుకోవాలి, ఆపరేషన్కి ఒప్పుకోండి డాక్టర్ అని ఏడుస్తుంది దీప. నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్తీక్కి తెలుసా? కార్తీక్ దీనికి ఒప్పుకోడు. తనొచ్చి నా బిడ్డను తీసే అధికారం మీకు ఎక్కడిది అంటే నేనేం చెప్పాలి అంటుంది డాక్టర్. మా బావతో నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను డాక్టర్ అంటుంది దీప. నేను ఈ పాపం చేయలేను దీప అంటుంది డాక్టర్. అంతటితో ఈ నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది.